ఈ రోజు మిరాయి మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఎలా ఉందో చూసి మాట్లాడదాం. ముందు ఈ మూవీ కోసం చిన్న మాట చెప్పాలంటే, జెన్యున్ గా చెప్పాలంటే, ఈ సినిమా డైరెక్టర్ కార్తీక్ ఘట్టంనేని. నాకు ఇతను తీసిన ఈగల్ సినిమా నాకు బాగా నచ్చింది, మన రవితేజ గారిదే. నాకు ఆ సినిమా చాలా బాగా నచ్చింది. సో అతను ఇప్పుడు నెక్స్ట్ సినిమా చాలా బేస్ ఉన్న, చాలా స్ట్రాంగ్ పాయింట్ ఉన్న, చాలా గట్టి కథ ఇది. చాలా ఒక పెద్ద సినిమా చేస్తున్నారు. హీరో తేజ సజ్జ గారు అయినా సరే సినిమా పరంగా చాలా పెద్దది. నాకు ఆ సినిమా మీద చాలా హోప్స్ ఉన్నాయి. ఈ రోజు ట్రైలర్ రిలీజ్ అయింది, చూద్దాం, చూసి ఎలా ఉందో మాట్లాడదాం. చాలా బాగుందండి. ట్రైలర్ అయితే చాలా బాగుంది. సినిమా కథ వాళ్ళు చిన్న హింట్ ఇచ్చారు. 9 గ్రంథాలు ఉంటే ఆ గ్రంథాలని చేజిక్కించుకోవడానికి ఒకరు ప్రయత్నిస్తుంటారు. వాళ్ళని ఆపడానికి మన తేజ సజ్జ గారు మిరాయిని పట్టుకుని వస్తారు. మిరాయి అంటే ఆ స్టిక్ అనమాట, అడ్డుకుంటారు. ఇది ఓకే. దీంట్లోకి రాముడిని మిక్స్ చేసారు చూడండి, హై క్లాస్. వాళ్ళు బడ్జెట్ కోసమనో, అంటే కలెక్షన్స్ కోసమనో, మరి దేనికో తెలియదు, కానీ చాలా బాగా సెట్ అయింది. ఇప్పుడు ఆ మిరాయి ఉంది. ఆ మిరాయిని రాములు వారు గరుడలా ఉంది కదండి, ఒక పక్షి, ఆ పక్షి చేతికి ఇచ్చారు. తను కాపాడుతుంది. తన దగ్గరికి వెళ్లి మన తేజ సజ్జ తీసుకుని వస్తున్నారు. ట్రైలర్ లో మనకు అది కనిపించింది. మంచు మనోజ్ గారు విలన్ వేరు. విలన్ అనేది బ్లాక్ పవర్. ఆ బ్లాక్ పవర్ మనోజ్ గారిని వశం చేసుకుంది. సో ఇదనమాట. మనోజ్ గారు ట్రైన్ పడేయాలనుకోవడం, తేజ సజ్జ ఆ ట్రైన్ ని కాపాడడం, చాలా ఉన్నాయి. వావ్ ఎలిమెంట్స్ అయితే చాలా ఉన్నాయి. చిన్న చిన్న శాంపుల్ లో చూపించారు మనకి. సినిమాలో చాలా గిట్టుకుంటే మీరు పక్క ఫిక్స్ అయిపోండి. ఈ డైరెక్టర్ దగ్గర నుంచి అయితే నేను ఈ రేంజ్ అవుట్పుట్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉంటది, బాగుంటది అనుకున్నాను, కానీ ఇంత రేంజ్ లో అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నా ఎక్స్పెక్టేషన్స్ డబుల్ అయిపోయాయి.